రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి మరి ఏం కోరికలు ఉంటాయండి? వీళ్ళు అన్కండిషనల్. చాలామంది అనుకుంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు కి నరేంద్ర మోడీ గారు అన్నీ ఇచ్చేసేస్తారు, ఎందుకనంటే ఆయన అవసరం ఉంది కాబట్టి. అదేం ఉండదండి. అక్కడ మీకు అసలు ఏమీ ఉండదు. మీరు అట్లా వీళ్ళకి అవసరం ఏంటి? మెయిన్ ప్రధానమైన అవసరం పోలవరం రాజధాని. రాజధాని ఎంత అండి? ఒక 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయిస్తే మొత్తం అంతా కూడా అమరావతి రాజధాని అంతా కూడా అయిపోతుంది. అమరావతి రాజధాని మెయిన్ కోర్ ఏరియాలో రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఎవరి స్థలాలు వాళ్ళకి రైతులకు ఇచ్చేసేస్తే అది అయిపోతుంది. కేంద్ర ప్రభుత్వానికి 10,000 కోట్లు శాంక్షన్ చేయడం అది పెద్ద సమస్య కాదు. పోలవరం కూడా గ్యాప్ చాలా తక్కువ అండి. మొత్తం అంతా కూడా 20,000 కోట్లకు మించి లేదు. మరి కేంద్ర ప్రభుత్వమే ఆయన అమిత్ షా గారే ప్రామిస్ చేశారు కాబట్టి అది కూడా పూర్తి చేస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలి. గ్రోత్ ఇంజన్స్ని జనరేట్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని స్కీమ్స్ నుంచి లబ్ధి పొందేటట్టుగా ప్రణాళికలు రచించుకోవాలి. అంటే ఊత కర్రల మీద నడుపుదామని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ కాలం కోరుకోకూడదని స్వయంగా వీళ్ళు కూడా ఇన్కమ్ని గ్రోత్ ఇంజన్స్ని జనరేట్ చేసుకోవాలి. అప్పుడే అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకే చాలామంది విశ్లేషకులు అడగమంటారు. అంటే 2 రకాలు ఉంటాయండి. ఇక్కడ వైసీపీకి అనుకూలమైన మీడియా అంతా కూడా ఎట్లా ప్రచారం చేస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అడగాల, స్పెషల్ స్టేటస్లు అడగాలి, మరి గత హామీలు అడగాలి అని చెప్తూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు చూడండి, 5 సంవత్సరాల కాలంలో ఆయన అడగడు. ఆయన మంత్రివర్గం నుంచి కూడా ఎవరు కూడా స్పెషల్ స్టేటస్ అడగరు, విభజన హామీలు అడగరు. కామ్గా ఆ విభజన హామీల్లో ఏదన్నా రాసి పెట్టుకుంటే అది కాస్త శాంక్షన్ చేయండి అనే సంబంధిత మంత్రివర్గాన్ని శాఖల ద్వారా అవి ఏముంటాయండి? అవి ఒక యూనివర్సిటీయో లేకపోతే రైల్వే జోన్ ఇట్లాంటివి ఉంటాయి. అవన్నీ చేయగలిగినవే ఉంటాయి, చేయలేని ఏమి ఉండవు. ఇప్పుడు ఒరిస్సాలో వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ రైల్వే జోన్ ఇచ్చిన ఒరిస్సా ప్రభుత్వానికి ఏం ఫరక్ పడదు. అక్కడ పోటీ లేదు. అంటే పట్నాయక్ గారు ఇప్పుడు లేరు, రాజకీయాల్లో లేరు కాబట్టి కన్సూప్ మేరలో కాంగ్రెస్ పార్టీ ఒరిస్సాలో వచ్చే అవకాశమే లేదు. కన్సూప్ మేరలో వాళ్ళు ఎక్కడ 3వ స్థానంలో ఉన్నారు. కాబట్టి అక్కడ అప్పుడు వైజాగ్ రైల్వే జోన్ అనేది తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి నామకే వస్తే వచ్చినట్టు వచ్చింది. కానీ ఇప్పుడు ఈసారి ఇస్తారు. అది అలాంటివన్నీ జరుగుతుంటాయి. విభజన హామీలు, ఒక కారిడారు, ఏది రోడ్స్, ఇప్పుడు అనంతపూరు మరి అమరావతి నుంచి కర్నూలుకి ఒక రోడ్ అని అంటున్నారు. మరి అలాంటి రోడ్స్ అవి ఇన్ఫ్రాస్ట్రక్చరు అది మామూలుగానే అయిపోతూ ఉంటాయి. విభజన హామీల దాకా అవసరం లేదు. గడ్కరీ గారు ఇలా ట్రాన్స్పోర్టు మినిస్టర్గా గతంలో అనేకమైన సహాయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నారు. కాబట్టి ఇవి ఏమీ అడగరు చంద్రబాబు నాయుడు గారు. మెయిన్ ఆయన ఫోకస్ అలా కూడా ఈ పోలవరం అండ్ అమరావతి క్యాపిటల్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆ రెండింటిని సాధించుకుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.